భారత్లో భయానక ఉగ్రదాడులకు పాల్పడ్డ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్కి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. మసూద్ సోదరుడు తాహిర్ అన్వర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఈ మిస్టరీ డెత్ కొనసాగింది. తాహిర్ను చంపేశారా, చచ్చాడా? ఇప్పుడు ఇదే మిస్టరీ. మరణ వార్తను టెలిగ్రామ్ ఛానల్లో ప్రకటించారు. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. జైషే టెర్రర్ లింక్ కీలక మెంబర్ మహమ్మద్ తాహిర్ అన్వర్గా చెప్తారు. తాహిర్ జైషే సాయుధ వర్గాలకు నాయకత్వం వహించేవాడు. ఆయుధాల సమీకరణ, ఉగ్ర శిక్షణలో కీలక పాత్ర పోషించేవాడు. గతేడాది మసూద్ మరో సోదరుడు అబ్దుల్ రవూఫ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. మసూద్ అజర్కు 5 సోదరులు. ఆపరేషన్ సింధూర్లో భారత క్షిపణి దాడిలో మసూద్ కుటుంబానికి చెందిన మొత్తం 10 మంది ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా మసూద్ అజర్కు చేదు వార్తలు వినాల్సి వస్తుంది. తాజాగా మసూద్ అజర్ సోదరుడు తాహిర్ అన్వర్ మట్టుబెట్టబడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఆ మృతి సాధారణ మృతా లేక చంపబడ్డాడా అనేది మాత్రం ఇప్పుడు అనుమానాస్పదంగా కొనసాగుతోంది. ఇది ఒక మిస్టరీ డెత్గా ప్రస్తుతం పాకిస్తాన్లో చర్చనీయాంశంగా మారింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్కి ఇది గట్టి ఎదురుదెబ్బ. అతని సోదరుడు సంస్థలో కీలక వ్యక్తిగా ఉన్న మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్తాన్లో మరణించాడు. అతని మృతికి గల కారణాలపై స్పష్టత లేకపోవడంతో ఇది సహజ మరణం కాకపోవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. తాహిర్ అన్వర్ మరణించిన విషయాన్ని జైషే మహమ్మద్ సంస్థ తన అధికారిక ఛానల్ ద్వారా ధృవీకరించింది. సోమవారం రాత్రి బహవల్పూర్లోని జామియా మసీద్ ఉస్మాన్ వలీలో అంత్యక్రియలు నిర్వహించినట్లుగా ప్రకటించారు. ఇక అయితే మరణానికి అనారోగ్యం లేదా మరేదైనా కారణాలు ఉండొచ్చని కూడా ఎక్కడా చెప్పలేదు. అతడి మరణంపై నెలకొన్న ఊహాగానాలకు ఇది మరింత బలం చేకూరుస్తోంది. తాహిర్ అన్వర్ చాలా కాలంగా సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటూ మసూద్ అజర్కు అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు. గతేడాది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. అందులో మసూద్ అజర్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో ఇప్పటికీ అజర్ సోదరి, భావ, మేనల్లుడు సహా సుమారు 10 మంది బంధువులు హతమయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు తాహిర్ అన్వర్ మరణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2010 పార్లమెంటు దాడి, పఠాన్కోట్, అలాగే ఊరి సెక్టార్, పుల్వామా దాడుల వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉంది. పాకిస్తాన్లోని బహవల్పూర్లోని జైషే సంస్థలపై భారత బలగాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో కీలక స్థావరాలు ధ్వంసమయ్యాయని, పలువురు మరణించారని గత సెప్టెంబర్లో ఆ సంస్థ కమాండర్ పరోక్షంగా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జైషే మహమ్మద్ అధిపతి మసూద్ అజర్ అన్నయ్య అయినటువంటి మహమ్మద్ తాహిర్ అన్వర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినట్టుగా భారత నిఘా సంస్థలకు కూడా సంబంధించినటువంటి సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. పాకిస్తాన్ నుంచి ఒక ముఖ్యమైన వార్త వస్తోంది. బ్రేకింగ్ న్యూస్. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నాయకుడు మసూద్ అజర్ సోదరుడు మరణించాడు. మసూద్ అజర్ అన్నయ్య అయిన మహమ్మద్ తాహిర్ అన్వర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. భారత నిఘా సంస్థ వర్గాలు కూడా అన్వర్ మరణాన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే మరణానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. జైషే మహమ్మద్ ఉగ్ర కార్యకలాపాల్లో మసూద్ అజర్ అన్నయ్య మహమ్మద్ తాహిర్ అన్వర్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటనపై భద్రతా సంస్థలు ప్రస్తుతం అప్రమత్తంగా ఉన్నాయి. తాహిర్ అన్వర్ను పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఉన్న జైషే హెడ్ క్వార్టర్స్లో ఖననం చేయనున్నట్లుగా వర్గాలు తెలిపాయి. ఆల్రెడీ గుట్టు చప్పుడు కాకుండా అది జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత 2025 అక్టోబర్ 25న జైషే మహిళా విభాగమైన జమాతున్ మొమినా స్థాపించబడిన ప్రదేశంలోనే అన్వర్ మరణించినట్టుగా తెలుస్తోంది. అన్వర్ మరణం గురించిన సందేశాలు పాకిస్తానీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. జైషే మహమ్మద్కు అనుబంధంగా ఉన్న ఉగ్ర సంస్థలను ఉగ్రవాదులకు ఆపాదించబడిన ఒక సందేశంలో మౌలానా మసూద్ అజర్ అన్నయ్య అయిన హకీం మొహమ్మద్ తాహిర్ అన్వర్ అల్లా సంకల్పం వల్ల కన్ను మూశాడంటూ వైరల్ చేసుకుంటున్నారు. ఇందులో ఇంకా తాహిర్ అన్వర్ అంత్యక్రియల ప్రార్థనలు రాత్రి 10:30 గంటలకు బహవల్పూర్లోని జమియా ఉస్మాన్ శ్మశాన వాటికలో జమియా ఉస్మాన్ వా అలీలో జరుగుతాయని, హకీం సాహిబ్ చాలా దయగల మంచి వ్యక్తి, అల్లా ఆయనకు సంపూర్ణ క్షమాభిక్ష ప్రసాదిస్తాడంటూ కొన్ని ఉర్దూ భాషలో ఉన్నటువంటి సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి. సో ఆ రకంగా
ప్రస్తుతం అతని మరణానికి సంబంధించి పాకిస్తాన్లో ఆ, సంతాప సందేశాలు వస్తున్నాయి. అంటే చాలా క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఈయన మరణానికి సంబంధించి అక్కడి వర్గాలు ధృవీకరించాయి. కానీ ఎలా చనిపోయాడా, సహజ మరణమా లేదా చంపబడ్డాడా అనేది మాత్రం ఒక మిస్టరీ. ఇక ఆపరేషన్ సింధూర్లో కుటుంబం అంతా నాశనమైంది ఇప్పటికే. దీంతో తాజాగా మరొకసారి ఇప్పుడు ఈ మరణం అనేది మిస్టరీగా కొనసాగుతున్న వేళ ఏం జరుగుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది. ఇక ఈ మరణానికి గల కారణాలపై ఇంకా అధికారిక ప్రకటన అయితే లేదు. అనారోగ్యమా లేదా మరేదైనా కారణం ఉందన్నది ఇప్పటివరకు ఇంకా క్లారిటీ లేదు. తాహిద్ అన్వర్ మరణాన్ని ఆ సంస్థ అధికారిక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ధృవీకరించింది. సోమవారం అర్ధరాత్రి బహవల్పూర్లోని జామియా మసీద్ ఉస్మాన్ వలీలో అంత్యక్రియలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. తాహిర్ అన్వర్ జైషే మహమ్మద్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. చాలా ఏళ్ళుగా సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మరణం గురించే ఒక మిస్టరీ కొనసాగుతుంది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో జరిగిన అనేక భారీ ఉగ్రదాడుల వెనుక దీని హస్తం ఉంది. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్కోట్ ఎయిర్బేస్ దాడి, 19 మంది సైనికులను బలిగొన్న ఊరి సెక్టార్ దాడి, 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరైన 2019 పుల్వామా దాడి, ఇవన్నీ కూడా జైషే మహమ్మద్ చేసినవే. గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుపడ్డ సంగతి తెలిసిందే. ఇక బహవల్పూర్లోని జైషే హెడ్ క్వార్టర్స్లో జామియా మసీద్ సుబానల్లాపై భారత్ జరిపిన దాడుల్లో ఆ భవనం కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. చాలామంది కీలక ఉగ్ర నేతలంతా కూడా చాలా అనుమానాస్పద స్థితిలో మిస్టరీగా మృతి చెందుతున్నారు. చాలామంది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక కీలక నేత అక్కడి ఒక చౌరస్తాలో కాల్చబడ్డాడు, షూట్ చేయబడ్డాడు. మరొక కీలక నేత అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇలా ఇప్పటివరకు చాలా మరణాలు సంభవించాయి. వీటన్నిటి కారణం ఏంటి? అసలు ఈ ఉగ్రవాద నాయకులు ఎలా చనిపోతున్నారని మాత్రం నిజంగా మిస్టరీగా మారుతుంది. ఇప్పుడు మనకు ఈ దురంధర్ సినిమా వచ్చిన తర్వాత ఆ మేనియా కొనసాగుతోంది. అందులో భారత స్పైలు గూఢచారులు ఏ రకంగానైతే అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీలను టార్గెట్ చేస్తారో, ఇప్పుడు ఈ దురంధర్ మేనియాలో భాగంగా ఈ హత్య కూడా ఆ పరంపరకే చెందిందని డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. వాస్తవానికి పాకిస్తాన్ వైపు నుంచి ఎట్లాంటి స్పందన లేదు. ఉగ్రముఖలకు తేలుగొట్టిన దొంగల్లాగా తయారైపోయారు. ఎందుకంటే వాళ్ళు ఆరోపిస్తుంది ఒకటే, మొదటి నుంచి కూడా, అంటే డబ్బులు ఇచ్చి అక్కడ వేరే సంస్థలను ప్రోత్సహించి భారతీయ ఇట్లాంటి పనులు చేస్తుందంటూ కూడా వాళ్ళు పరోక్షంగా చెప్పుకుంటున్న పరిస్థితి. అంతెందుకు, ఇక బలూచిస్తాన్ వాళ్ళకి భారతే డబ్బులు ఇస్తుంది, లేదా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి భారతే డబ్బులు ఇస్తుంది, మాపై ఎగదోస్తుంది అంటూ వాళ్ళు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. అదంతా తప్పుడు ప్రచారం. అక్కడ దాన్ని మన భారత విదేశాంగ శాఖ కొట్టివేస్తుంది. కానీ ఇక్కడ ఈ ఉగ్ర నాయకుల మృతికి సంబంధించి వీళ్ళ హత్యలు, వీళ్ళ అసాసినేషన్లు ఎలా జరుగుతున్నాయని మాత్రం ఇదొక మిస్టరీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ఈ ఉగ్ర నాయకులు ఒక్కొక్కరుగా అంతమొందడం, మసూద్ అజర్ కుటుంబం మొత్తం కూడా ఎలిమినేట్ అవుతుండడం చూస్తుంటే ఏం జరుగుతుంది అనేది ఒక రకంగా ఒక ఆశ్చర్యకర చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం ఈ మృతికి సంబంధించి ఇంకా ఇదొక మిస్టరీ డెత్గానే ఉంది. పూర్తి వివరాలు అయితే పాకిస్తాన్ వైపు నుంచి ఇంకా రాలేదు. బట్ ఏదేమైనా ఉగ్రవాదాన్ని నమ్ముకున్న, తీవ్రవాదాన్ని నమ్ముకున్న కుటుంబాలు ఇప్పుడు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అందుకే హింసను నమ్ముకొని హింసను ప్రేరేపిస్తూ ఎన్నాళ్ల పాటు ఆటలు సాగవనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది. సహజ మరణమైన లేదా ఇతరుల చేత చంపబడ్డా కూడా ప్రస్తుతం దుర్మార్గులంతా కూడా మట్టిలో కలిసిపోతున్నారు, అంతమవుతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. అమాయక భారత పౌరులు, సైనికులపై విరుచుకుపడి రక్తాన్ని కళ్ళజూసినటువంటి ఈ దుర్మార్గులంతా కూడా ఇప్పుడు మట్టిలో కలిసిపోతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇందాక నేను చెప్పిన దురంధర్ సినిమా మేనియా నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆసక్తికర చర్చకు భారత స్పైలు, ఇండియన్ స్పైలు గూఢచారులు పాకిస్తాన్లో ఉండి ఇట్లాంటి
కార్యకలాపాలు జరిపాయి గతంలో అన్నట్టు వచ్చినటువంటి ఆ సినిమా నేపథ్యానికి ఇప్పుడు ఇదంతా కూడా కొంతమంది ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా లేకపోయినది అదంతా సినిమా అనేది ఒక కల్పితంగానే భావించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదుల మరణాలు అనేటివి భారత పౌరులు ప్రాణాలు కోల్పోయిన అమరులు పౌరుల ఆత్మలకు శాంతిగానే భావిస్తామా? ఎలా ఉండబోతోంది? ఒక్కసారి కామెంట్ చేయండి.